వెల్కమ్ బ్యాక్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేంద్రానికి చెల్లించింది ఎంత, కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చాయి, అవి ఏ రూపంలో వచ్చినా కూడా వీటికి సంబంధించి చర్చకు మేము సిద్ధమా అని చెప్పేసి సవాల్ విసిరినటువంటి క్రమంలో అసలు రాష్ట్రం ఎంత ఇస్తోంది, ఎంత వచ్చింది అన్న దానిపైన అయితే డిస్కషన్స్ నడుస్తున్నాయి. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు, మనము మాట్లాడదాం. దేవి ప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కిషోర్ పోరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. కిషోర్ గారు, ఈ మధ్య కాలంలో పదే పదే వినిపిస్తోంది, ముఖ్యంగా రాష్ట్రం ఎంత ఇస్తుంది, ఎంత వస్తోంది రాష్ట్రానికి. అండ్ గత ప్రభుత్వంలో కూడా ఈ విమర్శను పెద్ద ఎత్తున ఫేస్ చేశారు, ఇప్పుడు అదే ఫేస్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ చిన్న చూపు చూస్తోందా? ముందుగా జోష్న గారు మీకు, అట్లాగే దేవి ప్రసాద్ గారికి, దిలీప్ కుమార్ గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్తే. మీరు అన్నారు నిజంగానే, పోయినసారి కూడా కేసీఆర్ గారి పాలనలో బీఆర్ఎస్ వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే ప్రశ్న వారు సంధించారు. ఇప్పుడు మళ్ళీ అదే ఫేస్ చేస్తున్నారు అని చెప్పన్న. అందులో ఒక చిన్న మార్పు ఉంది. పోయినసారి కేసీఆర్ గారి 2వ టర్మ్లో దాదాపు కాస్త ప్రజా వ్యతిరేకత వస్తున్నదన్న సమయంలో సరే కేంద్రం మీదికి, అంటే ఇక్కడి సమస్యలు కాదు, ఇక్కడ మేము చేయగలుగుతున్నామా లేదా, ఉదాహరణకి దళిత బంధు ఇట్లాంటివి చేయగలుగుతున్నామా లేదా, అది కాదు మీరు చూడవలసింది. కేంద్రము మనకు విలన్ ఇక్కడ అని చెప్పి కేంద్రం మీదకి దండయాత్రకు బయలుదేరారు. సరే, అది ఎట్లా నడిచింది, ఏమైంది అదంతా మనం చూసాము. 2023 ఎన్నికల్లో చూసాము. దాని తర్వాత ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు ఇన్నిసార్లు ఇంత తీవ్రంగా మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అసలు కేంద్రం ఇంత తీసుకెళ్తోంది, మనకి ఇంతే ఇస్తోంది, మన మీద వివక్ష చూపిస్తోంది అని చెప్పి అంత ధ్వజమెత్తితే ఆఖరికి మరి మోడీ గారి పాలనే బాగుంది, మోడీ గారు చేస్తున్నదే బాగుంది అని చెప్పి సగానికి సగం లోక్సభ సీట్లు బీజేపీకి ఇచ్చారు. అది మనం అందరం చూసాం. 8 సీట్లు ఇచ్చారు 17లో. ఇప్పుడు వింత ఏంటంటే రేవంత్ గారు వచ్చిన 15 నెలలకి అదే రాగం మొదలుపెట్టారు. అది ఆల్రెడీ అది మన ప్రజల దగ్గర అది నిలబడదు, నడవదు అని తెలిసి కూడా, అంటే వారు తిరస్కరించారు అని చెప్పి కూడా, కాకపోతే ఇప్పుడు అన్ని విషయాల్లో 15 నెలల్లోనే పూర్తి విఫలం చెందడం వల్ల ఇక సరే కేసీఆర్ గారు 8వ సంవత్సరంలోనో 7వ సంవత్సరంలోనో 9వ సంవత్సరంలోనో తీసుకున్న పంథాన్ని వీరు 15 నెలలకే అవలంబించవలసి వచ్చింది. ఈ ప్రశ్నకు కూడా సరే ఇది ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తారా, మీరు అసలు అడిగిన ప్రశ్నకి సమాధానం లేదా అంటే నేను చెప్తాను, అదేమి నేను దాటేయాలని. కిషోర్ గారు, వచ్చిన వాటిలలో ఇచ్చిన వాటిలలో పర్సంటేజ్ లెక్కలో రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు రావాల్సిన పర్సంటేజ్ లెక్కలో ఇస్తారు, ఓకే. అయితే ఎట్ ద సేమ్ టైం అంటే కొన్ని ప్రత్యేకంగా ఇచ్చేటువంటి ప్యాకేజెస్ కావచ్చు, లేదంటే ప్రత్యేకంగా చూసేటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటి అన్నింటినీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు మళ్లించుకుంటారే గానీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా ప్రాంతీయ పార్టీలు ఉన్న వాటి దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇటువంటివి, కాంగ్రెస్ ఉన్న చోట అయితే మరీ ఉంటుంది అనేది వాళ్ళ వర్షన్. ఒక్క విషయం అండి, ఇప్పుడు అదే అంటున్నాను ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బేసిక్ ప్రిన్సిపల్ మనం క్లియర్ చేయాలి. రాష్ట్రం నుంచి కేంద్రం ఎంత వెళ్తోంది, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత వస్తుంది అన్న దగ్గర ఇక్కడ రాష్ట్ర ప్రజల నుంచి కేంద్రానికి ఎంత వెళ్తోంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే కేంద్రానికి 0 పైసా వెళ్ళదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పైసా వెళ్ళదండి. రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు పన్నులు వసూలు చేస్తారు. ఆ పన్నుల్లో నుంచి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత పంపిస్తుంది 42%. ప్రజల ప్రభుత్వం కదా, ఏ రాష్ట్రానికైనా ప్రజల దగ్గర నుంచి వచ్చేదే ఆదాయం కదా ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 42% తన పన్నుల్లో వాటాగా పంపిస్తుంది. అది పంపించడం కాకుండా మీకు ఇప్పుడు రైతులు ఉన్నారండి,
రైతులకి మీకు ఏది ఎరువులకి దాదాపు ఎకరాకు 18,000 సబ్సిడీ, 2 పంటలు పండిస్తే ఎకరాకు 18,000 సబ్సిడీ ప్రతి రైతుకు చేరుతుంది ప్రతి సంవత్సరం కూడా. అట్లాంటివి ఈ లెక్కలలో కనపడదు. వీరు ఏమంటున్నారు అంటే డైరెక్ట్ గా మా చేతిలోకి ఎంత ఇస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఉచిత ధాన్యం ఇస్తున్నారు 5 కిలోలు. ఈ లెక్కలు చూసినా కూడా ప్రజలే కట్టినా కూడా ఇక్కడ ప్రజలు కట్టినటువంటి ఈ పన్నుల రూపంలో ఇచ్చినటువంటి ఆదాయం ఇక్కడి ప్రజలకే ఖర్చు పెట్టాలి అనేది ఒకటి కావచ్చు, లేదంటే ఇంకా చెప్పాలంటే అంత పర్సంటేజ్ కాకుండా ఇంకాస్త ఇస్తే బాగుంటుంది అని రాష్ట్రాల రిక్వెస్ట్ కావచ్చు. మళ్ళీ మీ వర్షన్ తీసుకుంటా ప్లీజ్. ఒక్క నిమిషం. మీరు అనేది అంటే ఇప్పుడు దేవిప్రసాద్ గారు మాట్లాడినా, దిలీప్ కుమార్ గారు మాట్లాడినా, మీరు అనేది ఏమంటున్నారంటే ఈ గచ్చిబౌలి ఐటీ ఇండస్ట్రీ ఉంది కదా, అక్కడి నుంచి సంపాదించిందంతా అక్కడే ఖర్చు పెట్టాలి కదా, మనం ఆదిలాబాద్కో లేకపోతే దిల్సుఖ్ నగర్ లోనో ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటున్నారా? అంటే పర్సంటేజ్ లెక్కలను బట్టి మరి ఇంత తక్కువ ఉండడం కరెక్ట్ కాదేమో అని ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నట్టు అనిపిస్తోంది. ఫైనల్ గా మన రాష్ట్రానికి ఫైనల్ గా మన దగ్గర నుంచి వస్తున్న లెక్కలు అంటే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది దాని పైగా కిషన్ రెడ్డి గారు ఒకసారి 3 గంటల సేపు ప్రెజెంటేషన్ ఇచ్చారు దీని మీద. 10 లక్షల కోట్లకు పైగా కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఎట్లా ప్రభుత్వం ఇక్కడ ఖర్చు పెట్టింది అని చెప్పి మళ్ళీ వద్దాం. ఒకసారి దేవిప్రసాద్ గారు వర్షన్ తీసుకుందాం. దేవిప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు. గుడ్ మార్నింగ్. పెద్దలు పోరెడ్డి గారికి, మా దిలీప్ గారికి నమస్కారం. వీక్షకులకు శుభోదయం. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ అనేటువంటిది భారతదేశంలో అంతర్భాగం. అది పోరెడ్డి గారు చెప్పినా, నేను చెప్పినా, దిలీప్ గారు చెప్పినా అది వాస్తవం. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బాగోగులు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి మిగతా విషయాల్లో కూడా సరైనటువంటి రీతిలో సమన్యాయంతో చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఇందులో కూడా బహుశా కాంట్రవర్సీ ఉండదు. కానీ జరుగుతున్నటువంటి ఆచరణ ఏంటి అనేటువంటి విషయంలో గత 10 ఏళ్లుగా ఈ చర్చ జరుగుతూ ఉంది జ్యోత్స్న గారు. మేము అధికారంలో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. అది బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇట్లా అనేక రాష్ట్రాల్లో కూడా. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తెలంగాణ అనేటువంటిది ఒక ఆర్థిక క్రమశిక్షణ గలటువంటి స్టేట్. ఇది ఇక్కడ ప్రజలందరూ కూడా ట్యాక్స్ సరైనటువంటి రీతిలో చెల్లించేటువంటి ఒక క్రమశిక్షణతో మెలుగుతున్నటువంటి ఒక రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వమే అనేక సందర్భాల్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా కోట్ చేస్తాం. తెలంగాణ అనేటువంటిది భారతదేశంలో ఒక 4th or 5th కాంట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి రాష్ట్రం. అంటే భారతదేశ స్థూల ఆదాయంలో వచ్చేటువంటి రెవెన్యూ రిసిట్స్ లో కేంద్రానికి వచ్చే దానిలో 4th or 5th ప్లేస్ లో ఉండేటువంటి రాష్ట్రం. కానీ ఇక్కడ కేంద్రం నుంచి రాష్ట్రాలటువంటి విషయంలో ఉదాహరణకు 1,22,000 గత నేను అనుకుంటా బహుశా 1,22,00,000 crores ఇచ్చింది గత 3 years కు సంబంధించి. కానీ మన దగ్గర నుంచి పోయింది 6 lakhs పైన ఉంటది, 6 lakhs crores పైన ఉంటది. పోరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో చాలా సాంకేతికంగా, ఎందుకంటే వారికి అన్ని తెలుసు కాబట్టి కిషోర్ గారు దొరకకుండా మాట్లాడిండు. ఇవారు ఏం చెప్పిండ్రు, రాష్ట్రం ₹1 కూడా కేంద్రానికి ఇవ్వదు. ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్. రాష్ట్రం కేంద్రానికి బడ్జెట్ లో ఇంత ఇస్తున్నామని పెట్టదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల ద్వారా, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారం ద్వారా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఐటీ ఎక్స్పోర్ట్ల ద్వారా, ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక వాణిజ్యపరమైనటువంటి కార్యకలాపాల ద్వారా కేంద్రానికి అనేక పన్నుల రూపేణా పోతుంది. కానీ రిటర్న్ వచ్చేటువంటి సరికి తక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రాలకేమో ఎక్కువ డబ్బులు పోతా ఉన్నాయి. అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇట్లా అన్ని చెప్పుకుంటా పోతే డెఫినెట్ గా దేశంలో ఎక్కడ పేదరికం ఉన్నా కూడా దేశం యూనిట్ గా ఆ పేదల్ని మౌలికమైనటువంటి పరిష్కారం చేయాలనేటువంటిది కేంద్రం తీసుకోవాల్సింది. అందులో తెలంగాణ అభ్యంతరం పెట్టడం లేదు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నామని కూడా మేము అడగడం లేదు. కానీ ఇది ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి 15 నెలల్లో కూడా మేమున్నప్పుడు కూడా ఒక జాతీయ ప్రాజెక్టు ప్రకటించాలని చెప్పినా, లేకుంటే ఆనాడు కాకతీయ మిషన్ కు, లేకుంటే మిషన్ భగీరథకు ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా కూడా డబ్బులు ఇవ్వనటువంటి స్థితి.
వెనుకబడిన జిల్లాలకు సరైనటువంటి రాని స్థితి, మెడికల్ కాలేజీలు శాంక్షన్ కాని స్థితి, నవోదయ విద్యాలయాలు లేనటువంటి పరిస్థితి, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక గ్రాంట్ల రూపేణా కూడా మనకు రావాల్సినటువంటి నిధుల్లో కోతబెట్టుడు కాబట్టే తెలంగాణ ప్రభుత్వానికి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అనివార్యంగా అటువంటి స్థితిని ఇలా కేంద్రం కల్పిస్తున్నది అనేటువంటి మాట మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మోదీతో మీరు సవ్యంగా ఉండలేరు, మీరు బడేబాయ్ అని పిలుస్తలేరు, మీరు చోటేబాయి, ఆయన బడేబాయి కాబట్టి బడేబాయిని మీరు బడేబాయిగా చూడడం లేదు, మీరు ఒక రాజకీయ పరమైనటువంటి కాంట్రవర్సీతో చూస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి అమ్మైనా అడగందే అన్నం పెట్టదు కాబట్టి మీరు అడుగుతలేరు చేస్తలేరు అని రకరకాల దూషణలు చేశారు. మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రం నుంచి అనేక సార్లు చేసినాం. ఇప్పుడు జరుగుతున్న తతంగం ఏంది జ్యోత్స్న గారు, ఈ 15 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విజ్ఞప్తులు పెట్టినా కూడా కేంద్ర వైఖరి అట్లే కనబడుతున్నది. కేంద్ర వైఖరిలో మార్పు లేదు. కేంద్ర వైఖరిలో తెలంగాణ పట్ల మా ఇద్దరు మంత్రులు ఉన్నారు, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిండ్రు. అయినప్పటికీ కూడా మొన్న బడ్జెట్ లో కూడా బీహార్ కు సంబంధించినటువంటి ప్రతిపాదనలు, బీహార్ కు సంబంధించినటువంటి మాటలు తప్ప తెలంగాణకు మేము గర్వంగా గిది ఇస్తున్నాం, గిది ప్రకటిస్తున్నాం, మాకు ప్రజలు ఇచ్చినా లేకున్నా మేము సమన్యాయం చేస్తున్నాం అనేటువంటి మాట కేంద్రం నుంచి రాకపోవడం అనేటువంటిది ఒక భారతదేశ పౌరులుగా బాధపడటంలో తప్పులేదు కదా జ్యోత్స్న గారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం, అందుకే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, అంటే కేంద్ర సహకారం ఉన్న పలు సబ్సిడీల రూపంలో ఉన్న పథకాలు ఉన్న రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్స్ వచ్చినా కూడా ముఖ్యంగా కొన్ని పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పేరుతోనే వెళ్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. అండ్ ప్రాజెక్ట్స్ ఇచ్చినా కూడా ఇవ్వలేదు అనేటువంటిదే ఒకటి చేస్తున్నారు. అండ్ మీరు పెట్టేటువంటి రిక్విజిషన్స్ కూడా అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం ఉండనివి కాకుండా ఊరికే వెళ్ళి అడిగేసి వస్తున్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి డిపిఆర్లు ఏవి, మీ అంటే ఆ సీక్వెన్స్ అంతా ఒక లైన్ లో ఉండాలి కదా, అటువంటి ఏం లేకుండా ఓన్లీ రాజకీయ విమర్శలు చేస్తున్నారు అనేది బీజేపీ వాళ్ళు అంటున్నారు. జ్యోత్స్న గారు, నేను ఏమంటున్నా, ఇక్కడ 2 రాష్ట్ర ప్రభుత్వం బీజేపీది, కేంద్ర ప్రభుత్వం బీజేపీది అయితే ఇక మొత్తాయికరణే ఉంటది. ఇంకో రంగ జెండా ఎగరడానికి వీలు ఉండదు కదా. వాళ్ళు ఏమంటుండంటే 2 రాష్ట్రాల్లో ఇక్కడ అక్కడ మేమే ఉంటే ఆ రాష్ట్రందైనా కేంద్రందైనా మేమే చెప్పుకుంటాం, ఆ క్రెడిట్ అంతా మాకే కావాలంటున్నాం. ఇక్కడ జరుగుతున్నది ఏంది, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిలో ఇక్కడ అనేక ఆకాంక్షలు అనుకోండి, ఇక్కడ ఉండేటువంటి ప్రజల చైతన్యం అనుకోండి, ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ లేవు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం పక్కకు పెడదాం, ఇప్పుడు అయితే లేనటువంటి సందర్భంలో ఇక్కడ వాటికి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు ఇతోధికంగా సమన్యాయంగా చేయాల్సినటువంటి బాధ్యత అయితే కేంద్రం ఉంటుంది కదా. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకు రైతు బంధు ఉంది, రైతు బంధు డబ్బులు ఇస్తే దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు రైల్వేలో మేము ఇస్తున్నాం, మా కాంట్రిబ్యూషన్ ఉంది, రైల్వేలో అందరు ముఖ్యమంత్రుల ఫోటోలు పెడతారా? అట్లా ఉండదు. సిస్టమ్ ఎట్లా ఉంటదంటే కేంద్రానికి సంబంధించినటువంటి నిధుల ద్వారా వచ్చే వాటికి మోదీ గారు లేకుంటే వాళ్ళ సంబంధిత మంత్రులు వాళ్ళ శాఖలు వాళ్ళు పెట్టుకుంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏదో ఓపెన్ చేస్తారు, మోడీకి సంబంధించి పెడతారు, ప్రోటోకాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి పేరు పెడతారు, కానీ ఇది తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇది ప్రారంభమవుతుందని చెప్తారా? అట్లా ఉండదు కదా. అట్లా కోరుకోవడమే తప్పండి. ఇప్పుడు అంతర్భాగం తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, ఏం జరిగినా మోడీ క్రెడిట్కే పోతుంది. ఇది అంతర్జాతీయంగా అది తెలంగాణలో ఏం జరిగినా, ఇంకొక దగ్గర జరిగినా, ఎక్కడ జరిగినా క్రెడిట్ గోస్ టు మోదీ, ఎందుకంటే ఆయన మన గౌరవ ప్రధానమంత్రి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ రిలీజియస్ విషయంలో కొంత కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. పర్టికులర్ గా తెలంగాణ ఏంటంటే నూతన రాష్ట్రం కాబట్టి ఇక్కడ అవసరాలు ఎక్కువ కాబట్టి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపాలని మేము మీ ద్వారా భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాము. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు ఒక నేషనల్ పార్టీగా గతంలో నిధులు వివిధ రాష్ట్రాలకు ఇచ్చినటువంటి క్రమం కావచ్చు, అండ్ ఇప్పుడు మాట్లాడుతున్న విషయం కావచ్చు, కాస్త డిఫరెన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడేమో రాష్ట్రానికి ఎంత ఇస్తున్నాం, ఎంత వస్తుంది అన్నటువంటి లెక్క మాట్లాడుతున్నటువంటి క్రమంలో, మరి దేశంలో అన్ని ప్రాంతాలకు సంబంధించి చూసుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ ఉన్న క్రమంలో ఈ నిధుల కేటాయింపు అనేది అంతే జనాభా ప్రాతిపదికను ఆ లెక్కలను బట్టే ఉంటాయి కదా. సో ఏంటి, ఒక జాతీయ పార్టీగా ఈ లైన్ కరెక్టేనా? నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని. సారీ, గుడ్ మార్నింగ్ మీకు, రెడ్డి గారికి, దేవి ప్రసాద్ గారికి అండ్ వీక్షకులు కూడా నమస్కారం అండి. ఒకటి,
ఈ జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే రాష్ట్రాలకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అన్నది ట్యాక్సెస్ ఎంత వసూలు చేస్తే అంత ఇవ్వరు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇస్తే ఆయన ఏం చేయాలి మరి? విదేశాంగ విధానం ఎడుకోవాలా, దేశ రక్షణ ఎడుకోవాలా, ఈ ఖర్చులు వాళ్ళ పాలసీస్. మనకు తెలుసు కదా కాన్స్టిట్యూషన్ పరంగానే 3 విభాగాలుగా సబ్జెక్ట్స్ డివైడ్ అయినాయి. సెంట్రల్ కి చెందిన సబ్జెక్ట్స్, కొన్ని స్టేట్ కి సంబంధించిన ఉభయలకు చెందినటువంటి పాలసీ మేకింగ్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దానికి అనుగుణంగా ఫెడరల్ స్ట్రక్చర్ లోపల కేంద్రం కూడా కొన్ని నిధులు డైరెక్ట్ గా రాష్ట్రాలకు ఖర్చు పెట్టడానికి ఇందులో వెసులుబాటు ఉంది. కాబట్టి 100% నేను ట్యాక్స్ కట్టే 100% నాకే ఇవ్వడం అనేది సాధ్యపడే పని కాదు. ఎవరు అడిగినా అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రోజు జరుగుతుంది ఏంటంటే కేసీఆర్ గారే నాకు జ్ఞాపకం ఉండి ఆయన సీఎం గా ఉన్న సందర్భంలో PM తో అనుకూలంగా ఉన్న సందర్భంలో చెప్పాడు, ప్రైమ్ మినిస్టర్ గారు మాకు అందరికంటే ఎక్కువ నిధులు ఇస్తున్నాడు, గతంలో ఎన్నడూ ఇది లేదు, 33% రాలేదు, ఈ మధ్య 41% దాకా వచ్చినాడు. అది నిజంగా కూడా కరెక్టే. 42% డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉండాల్సిన పద్ధతి యాజ్ పర్ ప్రిన్సిపల్, ఒక ప్రిన్సిపల్ ప్రకారంగా అది కేటాయిస్తారు నీతి ఆయోగ్ కానీ ఫైనాన్స్ కమిషన్ కానీ. అది 42% ఉండాల్సి ఉంటే 41% ఇస్తున్నారు. అంతకుమించి వాళ్ళు ఇస్తే ఇంకో 2%, 3%, 45% ఇస్తారేమో కానీ వీళ్ళు ఇవ్వరు. వాళ్ళ సిబ్బంది జీతభత్యాలు, ఎంతమంది చెప్పిన డిఫెన్స్ అవసరాలు, రకరకాల ఉంటాయి ఎక్స్పెండిచర్. వాళ్ళు డైరెక్ట్ గా ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో కేంద్ర పరిధిలో వాటిలో స్పెండింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఎవరు ఊహించినా మేము 10 లక్షలు రాష్ట్రం నుంచి ఇచ్చాం కాబట్టి 10 లక్షలు మాకు ఇవ్వలేదనేది ఇల్లాజికల్. కోరెడ్డి గారు మంచి కామెంట్ చేశాడు. ఏమనంటే హైదరాబాద్ లో ట్యాక్స్ వసూలు చేసాం, ఇక్కడే ఖర్చు పెట్టాలా మొత్తం 100%. అది కూడా కరెక్టే, ఎందుకంటే పెట్టలేం. అది యూనిఫామ్ గా మనకు వచ్చిన ఇన్కమ్ ని స్టేట్ డెవలప్మెంట్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. వడ్యారం అనే గ్రామంలో ఇక్కడ పేపర్లు 5 ఏళ్ల కింద చిన్న గ్రామం అది, అదన్నీ గ్రానైట్ గుట్టలు. అక్కడ సర్పంచ్ పదవి 5 కోట్లకు ఒక ఆయన ఆక్షన్ లో ఉన్నాడు. ఆ సర్పంచ్ 5 కోట్లు ఎట్లా వస్తాయి అంటే అక్కడ ఇన్కమ్ అట్లుంది. లీగల్ కాదు, ఇల్లీగల్. లీగల్ కూడా టాక్సెస్. కాబట్టి దాని డిమాండ్ అనమాట. సో వడ్యారం గ్రామంలో వచ్చినటువంటి గ్రానైట్ ఇన్కమ్ అంతా ఆ గ్రామ అభివృద్ధికే కట్టుబెట్టాలి మనం అడుగుతావా? అడగలేదు. ఎందుకంటే ఈ మొత్తం ఎక్కడి నుంచి ఏ ఇన్కమ్ వచ్చినా కన్సాలిడేట్ ఫండ్ కు జమ అవుతుంది. దేవి ప్రసాద్ గారికి తెలుస్తుంది. సో ఈవెన్ పంచాయతీ సంస్థలకు కూడా మన దగ్గర ఫైనాన్స్ కమిషన్ ఉంటది. వాళ్ళు కూర్చొని ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలకు ఎంత కేటాయించాలని వాళ్ళు డిసైడ్ చేస్తే ఆ ఫార్ములా ప్రకారమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం తప్ప, వేరే సపోజ్ నల్గొండలో ఉన్నాయి సిమెంట్ కంపెనీలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి పంచాయతీలో కూడా విపరీతమైన ఆదాయం ఉంటుంది. సో అది వాళ్ళు అక్కడే ఖర్చు పెట్టాలని సాధ్యపడదు. బట్ ఒక పాయింట్ ఏంటంటే ఈ సెటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ కావాలి. అది కేంద్రం ఇచ్చిన లేదా కేంద్రం గుర్తించి నగరాల అభివృద్ధికి దోహదపడ్డా, రాష్ట్రంలో నగరాల అభివృద్ధికి దోహదపడ్డా. ఇప్పుడు కరీంనగర్ అనేది హైదరాబాద్ నగరం కాదు, ఏటున్నారం వరంగల్ అంతా కాదు, ఆదిలాబాద్ కాదు. ఎట్లా మరి? సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మైగ్రేట్ అవుతుంటారు. ఈ మైగ్రేషన్ ఆపాలి. ఎడ్యుకేట్ కానీ వేరే వాళ్ళు కానీ ఈ మొత్తం హైదరాబాద్ విస్తరించిపోతే మరి మిగిలిన నగరాలది మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది. వరకు ఇద్దరు తెలంగాణ కోసం కొట్లాడితే ఇప్పుడు రేపు పొద్దున ఆదిలాబాద్ నా రాష్ట్రం నాకే అక్కడ కోపం వచ్చింది. అట్లా కాకుండా ఉండాలంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కానీ డెవలప్మెంట్ లో అంతా కూడా ఈక్వాలిటీ కానీ పాటించి అన్ని రకాల ఫెసిలిటీస్ అంతటా క్రియేట్ చేయగలిగితే ఒక హోమోజీనియస్ స్టేట్ కింద మనం ఎవాల్వ్ అవుతాం. మరి కేంద్రంకి ఎంత ఇస్తున్నాం, కేంద్రం ఎంత ఇస్తోంది అన్నటువంటి ఈ సవాలు ఎదుర్కోవడం, ఈ రాజకీయ విమర్శలు ఎందుకు? అది పాలిటిక్స్. అది పాలిటిక్స్. ఓకే, 100% ట్యాక్స్ ఇచ్చాం కాబట్టి 100% అని మరి ఏం చేయాలి? అన్నారు మరి నేను మా ముఖ్యమంత్రిని కోట్ చేయకుండా చాలా డిప్లొమాటిక్ గా వాడుతున్నాను. నన్ను మా ముఖ్యమంత్రి చెప్పింది ముఖ్యమంత్రి గారి అంటే ప్రెస్ మీట్ మీడియా ఇష్టాగోష్ఠి పైన ఒకటి మాత్రం కరెక్ట్. ఒకటి ఏంటంటే మీదంతా ప్రాక్టికల్ గా జరుగుతున్నది. అక్కడ నీతి ఆయోగ్ కానీ ఫైనాన్స్ కమిషన్ కానీ ఇక్కడ రాష్ట్రంలో ఎట్లా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ జరుగుతాయో చెప్పారు. ఇక అసలు విషయానికి వస్తే బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాలు కూడా విడిపోయిన సందర్భంలో కూడా ఒక రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా పోయింది. ఒక రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. వీటికి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా అన్నారు. ఆ ప్యాకేజ్ సరిపోవు, అవి కూడా సరిగ్గా ఎప్పుడు ఇవ్వలేదు. మన నిర్మలా సీతారామన్ చెప్పినప్పుడు 2,600 కోట్లు ఎక్కడ వెనుకబడ్డ ప్రాంతాల జిల్లాలకు ఇచ్చామంటే నేను కూడా ఆశ్చర్యపోయినాను. ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, మరి దేవి చెప్పాలి. అది కరెక్ట్ ఖర్చు పెట్టారా, దాన్ని కూడా డైవర్ట్ చేశారో మనకు తెలియదు. సో అవి సరిపోవు అసలు. కాబట్టి కేంద్రం ఈ 2 రాష్ట్రాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళకి అవసరమైంది మనకి అవసరం ఇవ్వాల్సి ఉండే. అసలు ముఖ్యంగా విభజన హామీలు 100% ఇంప్లిమెంట్ చేయాల్సి ఉండే. అది ఏమైనా కానీ దాంట్లో రకరకాల అభివృద్ధి పథకాలు దాంట్లో ప్రస్తావించబడ్డాయి. ఆ నిధులు కూడా 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయినా కూడా కేంద్రం అనేది వివక్ష చూపుతుందనడానికి ఇది ఒక నిదర్శనం. తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారుల దగ్గర లేదా ఎలక్షన్స్ ఉన్న దగ్గర
వాళ్ళు చాలా బాహాటంగా అదనపు నిధులు ఇస్తున్నారు అనేది మనందరికీ తెలిసిందే. అసలు నిజానికి ఫ్రీబీస్ వద్దే వద్దు ఈ దేశానికి అరిష్టం, అసలు మేము వాటి జోలికి పోము, తెలంగాణలో వాటి గురించి మేము ప్రస్తావించలేదన్న బీజేపీ ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా అందరికీ పోటాపోటీగా అంతకంటే ఎక్కువ కూడా ఫ్రీబీస్ ప్రకటించారు. అంటే పాలసీని డివేట్ అయ్యారు వాళ్ళు కూడా. సో ఈ పద్ధతిగా బీజేపీ కూడా ఇన్నేళ్ల పరిపాలనలో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చేసింది ఏమీ లేదన్నది ఒక స్పష్టమైనటువంటి మాటే. అది క్లియర్. అంటే కనీసం ఒక జాతీయ హోదా, సరే కాళేశ్వరం అంటే మనం ఏదో అవినీతి అనుకున్నాడు, ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, హోమ్ మినిస్టర్ అన్నాడు, ఇవ్వకపోతే ఇవ్వకపోయినా పోయి మరి ఇదేమైంది ఇక్కడ పాలమూరు రంగాడికి వచ్చు కదా. ఒక రాష్ట్రానికి ఒక జాతీయ హోదా ప్రాజెక్ట్ అంటే 1,00,000 కోట్లు వస్తాయి మనకు. ఆ హోదా కూడా ప్రకటించలేదే కనీసం. మరి ఇప్పుడు ఎన్ని 10 ఏళ్ళ 11 ఏళ్ళ 12 ఏళ్ళ మరి ఇప్పటికి కూడా జాతీయ హోదా ఎందుకు వెళ్ళింది? ఒక 1,00,000 కోట్లు వచ్చాయి. ఎంత రిలీఫ్ అది రాష్ట్రానికి. సో ఈ రకంగా ఈ రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే. అది అన్ని అందరికీ కూడా వాళ్ళు స్పెషల్ ప్యాకేజెస్ అనేది మనకి ఇవ్వాల్సి ఉండేది వెనకబడ్డ ప్రాంతాలకు కానీ లేదా జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ కానీ. అంతకుమించి అసలు మీకు 132 lakh crores ప్రతిపాదనలు కొత్తవి ముఖ్యమంత్రి తీసుకొని వెళ్ళి అక్కడ సమర్పించి వస్తే ఆయన ₹1 కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టకపోవడం అనేది మరి బీజేపీ డెఫినెట్లీ మన మధ్య మన పట్ల వివక్ష చూపుతుంది అనడానికి అయితే స్పష్టమైన ఆధారమే కదా. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇద్దరు చాలా మంచిగా మాట్లాడారు, పాయింట్స్ చెప్పారు. దిలీప్ కుమార్ గారు మళ్ళీ వివరించారు కూడా అసలు నిజంగానే ఏది సాధ్యాసాధ్యం. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటున్న దాని గురించి అయినా లేకపోతే దీంట్లో అయినా ఈ ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్స్ ఇప్పుడు 42% పోయిన కమిషన్. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రాల లిస్టులో నుంచి యూనియన్ టెరిటరీస్ అయినప్పుడు 1% తగ్గించి 41% రికమెండ్ చేయడం అయింది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు 41% వెళ్తున్నది. అయినా కానీ ఇది కని విని ఎరగనిదండి. అంటే మన భారతదేశ చరిత్రలో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఫైనాన్స్ కమిషన్లు వచ్చిన తర్వాత 42% 41% రాష్ట్రాలకి అనేది కేంద్రం వసూలు చేస్తున్న వాటాల్లో అంతకుముందు ఎప్పుడు లేని విషయం. అది ఒకటేసారి 32 నుంచి 42కి పెంచారు. దాని తర్వాత 41 చేశారు జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయిన తర్వాత. ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ప్రాజెక్టుల విషయం. మొన్న రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని కలవడానికి వెళ్ళి ఇప్పుడు మీరే చూడండి మన మూసీ నది గురించి 20,000 కోట్లు 10,000 కోట్లు ఏదో లెక్క పెడితే అసలు మీకు తెలుసండి జ్యోత్స్న గారు అండ్ దిలీప్ అన్నకి తెలుసు, దేవిప్రసాద్ గారికి తెలుసు విషయం ఏంటి అనేది. ఇంతకు డిపిఆర్ చేయడానికే మొన్న కదా ఆర్డర్ ఇచ్చాము, ఇంకో 1.5 సంవత్సరం పడుతుంది అనేది చెప్పారు. 1 సంవత్సరం పడుతుందన్న డిపిఆర్ఏ చేతిలో లేదు. ఒకసారి ముఖ్యమంత్రి గారే 1,50,000 కోట్లు అవుద్దన్నారు. సరే ఇప్పుడు కేంద్రం 20,000 కోట్లు ఇస్తే 1,30,000 కోట్లు ఈ రోజు మేము భరించడానికి రెడీగా ఉన్నాము, ఇగో మీ దగ్గర ఇది డబ్బు అని చెప్పి చూపించడానికైనా ఏమైనా అసలు నిజంగానే డిపిఆర్ఏ లేదు. మొన్న కదా అవన్నీ ఇండ్లు కొడుతున్నప్పుడు గొడవలు చేస్తే ఇప్పుడే ఎందుకు అసలు వీళ్ళని ఎట్లా ఇది చేస్తున్నారు అని అంటే అసలు డిపిఆర్ ఉందా మీ దగ్గర అంటే లేదు ఇప్పుడు కంపెనీకి ఇస్తున్నాము, వాళ్ళు తయారు చేస్తారు, 1 సంవత్సరం పడుతుంది, 1.5 సంవత్సరం పడుతుంది, ఇంత లోపల వస్తుంది అని చెప్పాను. ఇది వ్యవహార శైలి. అయితే ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే ఈసారి వీరు చెప్పినవన్నీ వారు ఒక లిస్టు తీసుకుని, సరే రేవంత్ గారు బాగుంది ముఖ్యమంత్రి గారు, కానీ మీకు ఒక విషయము, ఇప్పటికే మనకు కేంద్రం నుంచి కొన్ని శాంక్షన్ అయిన డబ్బులు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. మన ఇరిగేషన్ లోనే ఇది శ్రీరామ్ సాగర్ phase 2 రైట్, దేవాదుల, భీమా ఇట్లాంటి ప్రాజెక్టుల మీద మీరు అది ముందుకెళ్ళట్లేదు, వెళ్లాల్సిన గతిలో వెళ్ళట్లేదు. అది కాస్త చూడండి. మన ఎయిమ్స్ బీబీ నగర్ది, ఈఎస్ఐ హాస్పిటల్ శంషాబాద్ లోది, ఇవి 2 కూడా అట్లాగే ఉంది. మీ దగ్గర నుంచి కొంచెం నాన్ కోఆపరేషన్ గా ఉంది. మూడో విషయం, పోనీ ఇవన్నీ కాదు, మనం రైల్వే లైన్లు ఉన్నాయి, 2 రైల్వే లైన్లవి అట్లాగే కుంటినడక నడుస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల. ఇంతెందుకండి ఇవన్నీ సంబంధం లేని విషయాలు. ఇవన్నీ ఒక లెక్క. ఇదే విధానంతో ఇతర రాష్ట్రాలు వాళ్ళు మీ మిత్రపక్షం అయ్యి ఉంటే, ఎన్నికలు ముంచుకొస్తుంటే ఆ టైంలో మాత్రం రిలీజ్ చేసేటువంటి బడ్జెట్ లెక్క వేరే విధంగా ఉంటది అనేది ఇంతకుముందు దిలీప్ గారు మాట్లాడినా మీ పైన పర్టికులర్ గా వస్తున్న విమర్శకు సంబంధించి అది క్లియర్ గా కనిపిస్తుంది కదా, కేటాయింపులు అనేవి చూస్తే అనేది వాళ్ళ వర్షన్. ఇప్పుడు రాజకీయం ఒక్క విషయం, ఎందుకంటే ఇన్ ది సేమ్ స్పిరిట్ యాజ్ దిలీప్ కుమార్ గారు, నేను ఒక్క విషయం చెప్తాను. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి
ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందండి ప్రభుత్వము, అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు గజ్వేలు, సిద్దిపేట, మీకు తెలుసు కదా ఏం జరిగిందో అనేది. గజ్వేలు, సిద్దిపేట, లేకపోతే సిరిసిల్ల, వారి దృష్టి గ్యారంటీగా అక్కడ ఎక్కువ ఉంటది, అది కాదని అనలేం మనం. ఇట్లాగే సేమ్ కాంగ్రెస్ వారు వచ్చారనుకోండి, ఇప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఎక్కడ చేశారు, వారు మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళారు, రేవంత్ గారు స్పెషల్ ఫోకస్ అన్నారు, రైట్. అది రాజకీయంగా మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే కానివ్వండి, అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులే కానివ్వండి, ప్రధానమంత్రులే కానివ్వండి, ఇది కొంత శాతం ఉండడం అనేది అది సహజం, కొంత శాతం ఉండడం అనేది అది సహజం. ఇప్పుడు మీరేమంటున్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ, అక్కడ జనతాదళ్ జేడీయూ, జనతాదళ్ యునైటెడ్, ఇది బీహార్ నుంచి నితీష్ కుమార్ గారిది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది, వీరిద్దరి సపోర్ట్ ఉంది చేయబట్టి కొంచెం అటువైపు శ్రద్ధ చూపించడము ఉంటది కదా అని అంటున్నారు. మనము ఆంధ్రప్రదేశ్కి అయితే ఇచ్చింది ఆ కొత్త క్యాపిటల్ కి, మనము అమరావతికి కొంత ఏది వరల్డ్ బ్యాంక్ నుంచి, అది కూడా అప్పులే, మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు పెద్దగా ఇది లేదు, అప్పులే ఒక 10,000 crores ఏదో లైన్. మనకి ఆర్ఆర్ఆర్ లో వస్తుందండి 26,500 కోట్లు, ఆర్ఆర్ఆర్ లో వస్తుంది. ఆల్రెడీ నార్త్ ది ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి రాష్ట్రాలు, రాష్ట్రం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే అసలు ఏ నేషనల్ హైవేలో లేని విధంగా 50% ల్యాండ్ ఎక్విజిషన్ ఖర్చు కూడా కేంద్రం భరిస్తానండి. అంతెందుకు రేవంత్ గారు వెళ్ళి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడితే ఈ యుటిలిటీస్ అంటారు, ఈ ఎలక్ట్రిసిటీ పోల్స్, వాటర్ పైప్ లైన్స్, ఇట్లాంటివి మార్చడానికి 100 కోట్లకు పైగానో ఎంతో ఉంది దాని ఖర్చు, కొన్ని 100 కోట్లలో ఉంటే మొత్తం కేంద్రమే భరిస్తుందని చెప్పింది. అంతకుముందు కూడా మనకు ఎంఎంటీఎస్ ఎక్స్పాన్షన్ ఉన్నా కానీ మన రాష్ట్రంలో రాష్ట్రం ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఆఖరికి కేంద్రమే మొత్తం చేసేసింది. మనము మీకు స్పెషల్ గా ఇది అని అంటున్నారు కదా, ఎన్టీపీసీ రామగుండం 1600 మెగావాట్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 10,700 కోట్లతోటి. ఇంకొక 2,400 మెగావాట్లది ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ లో జరుగుతోంది, అది 17,000 కోట్లది. ఇట్లా మీరు రామగుండం ఎరువుల కర్మాగారం తీసుకున్న ఏ విధంగా చూసుకున్నా కానీ మన దగ్గర రాష్ట్రంలో హైవేలు చూడండి ఎంత మార్పు వచ్చాయో, 1,00,000 కోట్లకు పైగా హైవేల మీద ఖర్చు పెట్టారండి. సో ఈ వాదన ఏదైతే ఉందో అంటే మనల్ని డిఫరెంట్ గా చూస్తున్నారు అని. మొన్న ఎవరో కాంగ్రెస్ వారే వచ్చి వారు ఒక మాటలో ఏమన్నారంటే, మెట్రోది ఇప్పుడు సెకండ్ ఫేజ్ గురించి వెళ్ళారు కదా రేవంత్ గారు, మీరు చూడండి చెన్నైకి ఇచ్చారు, కర్ణాటకకి ఇచ్చారు అని చెప్పి మళ్ళీ ఎమ్మటే నెక్స్ట్ లైన్ లో అసలు నార్త్ సౌత్ వివక్ష, మనము దక్షిణ భారతదేశానికి నష్టం చేస్తున్నారు అని చెప్పి అదే అన్నారు. నేను అన్నాను, అయ్యా చెన్నై, బెంగళూరు కూడా దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి, మళ్ళీ అవి రెండు కూడా అపోజిషన్ పార్టీలవే. ఏవి ఈరోజు డిఎంకే ఉంది అక్కడ, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. సో మీరు చెప్తున్న లాజికే అసలు అప్లై అవ్వట్లేదు కదా. ఒకటండి, ప్లాన్ ఉండాలి. మనం వెళ్ళినప్పుడు కేంద్రం దగ్గరికి, ఇప్పుడు మూసీదే నేను చెప్పాను, ఇంకొక ప్రాజెక్ట్ అన్నారు, మెట్రోది అన్నారు. మెట్రోది మీకు మొదటి ఫేజ్ కూడా చూడండి, అది ఇంకా కంప్లీట్ చేయలేదు. ఫలక్నుమాది ఇది దీన్ని ఇది గౌలిగడ అంటామా, అక్కడ బస్ స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఫలక్నుమాకి అసలు కంప్లీట్ చేయలేదు. అండ్ ఎంత అవుతుంది అన్న దాని మీద మీరు ఫస్ట్ చూస్తే కూడా అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అందులో స్టేట్ గవర్నమెంట్ పైసలు పెడుతుంది, ఎల్ఎన్టీ పెట్టింది, కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చిందండి. అంటే స్టడీ చేసి ఇంత గ్యాప్ ఉంది, మేము ఎంత ఛార్జ్ చేసినా గానీ ఈ నష్టాన్ని ఇది చేయలేము అన్నట్టు దానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చింది. ఈసారి అసలు రాష్ట్రం ఎంత తీసుకొస్తోంది, ఎంత ఖర్చు అవుతుంది, ప్రైవేట్ పార్ట్నర్ ఎవరు అనేది ఏమీ చేయలేదు. ఇప్పుడు జ్యోత్స్న గారు, పోరెడ్డి గారు అనేక విషయాలు చెప్పారు. ఎందుకంటే కేంద్రం నుంచి అసలే రూపాయి వస్తలేదా అంటే డెఫినెట్ గా రావాల్సినటువంటి, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పన్నుల శాతము, మనకు రావాల్సినటువంటి వాటా వస్తుంది, రొటీన్ గా రావాల్సిందే, అది వస్తుంది. కానీ అందులో కూడా 41% ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎవాల్యుయేషన్ లో అలా 29% కంటే ఎక్కువ వస్తలేదని చెప్పి మన ఆర్థిక మంత్రులు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని చూసాం. ఎందుకంటే ఆ సర్చార్జీకి సంబంధించి వాటి మీద అందులో వాటా లేదు మనకి. ఏమైనా మిగతా ట్యాక్స్ లెక్కలు వచ్చేటువంటి వాటాలో ఆ సర్చార్జ్ తీసేసి మిగతా వాటిలో ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు చెప్తుంది 41% అయినా యాక్చువల్ గా వస్తుంది 29 to 30% అనేటువంటిది ఒకటి. రెండు కూడా పోరెడ్డి గారు చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ అంటే దక్షిణాది రాష్ట్రాలు ఇవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, నార్త్ రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు అనేటువంటివి భౌగోళికంగా లేవు. ఇప్పుడు నార్త్ అనేది బీజేపీ, సౌత్ అనేది అగెనెస్ట్ బీజేపీ అనేటువంటి క్రమంలో వాడుతున్నటువంటి పదంగా మారిపోయింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ
ఎక్కువ రాష్ట్రాలలో ఇక్కడ అధికారంలో లేదు కాబట్టి సౌత్ కు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన సీట్ల ద్వారా ఇవాళ కేంద్రం మనగలుగుతుంది కాబట్టి విశాఖ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎంత గొడవ జరిగిందో మనం అందరం కూడా చూసినాం కదా చూసినా గారు కేంద్రం ఆ రోజు అవలంబించినటువంటి తీరు ఆఖరికి టెండర్ పెట్టేదాకా కూడా వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది అందరూ కూడా మాట్లాడితే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయనకు అధికారం వచ్చింది కాబట్టి దానికి ప్రత్యేకమైన ప్యాకేజ్ తెచ్చుకోగలిగింది. ఇలా అమరావతికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి అంటే ఇవాళ పొలిటికల్ బార్గెనింగ్ ఉంటే తప్ప ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతలేవు. ఇవాళ అంతో ఇంతో కేంద్ర ప్రభుత్వం నిలబడగలిగేటువంటి ఒక పరిస్థితి చంద్రబాబు నాయుడు ద్వారా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లకు కొంత మేలు జరుగుతుంది తప్ప మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ తెలంగాణకు సంబంధించి ఇంతకు చాలా ముందు చాలా విషయాలు చెప్పినాము. ఏపీకి మరి ఇచ్చింది కదా, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. తెలంగాణ ఏం పాపం చేసిందని పోరెడ్డి గారు మేము అడిగేది ఏంటంటే మీరు ఇచ్చేటివి ఇస్తారు, ఒక ప్రత్యేకమైనటువంటి ఇవి కేంద్రం ఇవ్వగలిగింది, ఇవి తీసుకురాగలిగింది అని చెప్పేటువంటి ఒక స్థాయి అలా మా బీజేపీ నాయకులకు రావాలి. ఇస్తున్నారు, మీరు ప్రేమించిన దానికంటే ఎక్కువ తెలంగాణ ప్రేమిస్తుంది మిమ్మల్ని. ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చిండ్రు, ఎంపీ సీట్లు ఇచ్చిండ్రు, ఇక చాలా ఇచ్చిండ్రు. కానీ ఇప్పటికైనా తెలంగాణ విషయాల పట్ల సరైనటువంటిది చూడాలనేటువంటి నేను విషయం చెప్తాను. మూడవది కూడా ఇలా ట్యాక్స్ మనం అన్ని రాజకీయ పార్టీలకు కూడా చిన్నవాళ్ళు, కింది తరగతి ఉద్యోగులు, కార్మికులు మనం ట్యాక్స్ లేకుంటే ఉదుబత్తిని కొంటే ట్యాక్స్ ఇవన్నీ మనం పే చేస్తున్నాం. కానీ ఇలా ట్యాక్స్ ట్రాన్స్మిషన్ లాసెస్ ఎంత జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద కేంద్రం ఇంత దుర్భేద్యంగా ఉన్నట్టు కానీ వాటిని అరికట్టేటువంటి ప్రయత్నం 100% జరగడం లేదు. మనం రోజు చూస్తున్నాం, ఎక్కడో చిన్న దొంగతనం జరిగితే ఆ దొంగను పుట్టుమచ్చలతో దొరకబట్టేటువంటి కేంద్రం ఇవాళ శ్రీ చైతన్య, నారాయణ లాంటి ఇన్స్టిట్యూషన్ లో ట్యాక్స్ కట్టడానికి ఒక వెబ్సైట్ అట, డబ్బులు తీసుకోవడానికి ఒక కౌంటర్ అట. నిన్న ఐటీ వాళ్ళు గుర్తించారు. ఇవి ఎన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి? 22 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా విద్యార్థులను పీల్చి పిప్పు చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నటువంటి సంస్థలు మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పిన. కాబట్టి వీటి మీద మొదలు నిఘా పెట్టండి. మీరు ఇవ్వాల్సినవి ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి, కానీ వాటి మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రాలకి మీరు రాజకీయ పార్టీగా లేకుంటే ఇంకొక పార్టీగా ఉన్నారు మేము ఇవ్వము అని అనడం అనేటువంటిది ఇలా ఎవరినైనా హత్య చేసేటువంటి అంశం. మూడవది రేవంత్ రెడ్డి గారు మేము 99 సార్లు ఢిల్లీకి పోతా అవసరమైతే అమర నిరాహార దీక్ష చేస్తానను. అమర నిరాహార దీక్ష మేము చెప్పింది అదే కదా. ఎన్నిసార్లు మనం పోయినా ఇక్కడ ఉండేటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ తెలంగాణకు సరైనటువంటి వాటా దక్కడం లేదు కేంద్రానికి సంబంధించినటువంటి నిధుల్లో. కాబట్టి ఈ వ్యవస్థను మార్చడానికి ఒక ప్రెషర్ గ్రూప్ గా మీరు అందరూ కూడా పనిచేస్తే తప్ప ఇవి రావని చెప్తే ఇవాళ మేము కేసీఆర్ అనుసరించిన వైఖరి వల్లే రాలేదన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏ వైఖరి అనుసరించిందని 99 సార్లు ఢిల్లీకి వచ్చినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లేకుంటే ఇంతకుముందు పోరెడ్డి గారు ఎన్ని చెప్పినా కూడా వస్తున్నాయి. కేంద్రం నుంచి కొన్ని మంచి పనులు జరుగుతలేవు అంటే డెఫినెట్ గా జరుగుతున్నాయి. దేశానికి కొంత పేరు వచ్చింది. సైమల్టేనియస్లీ దానికి డిసడ్వాంటేజెస్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టేటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి. రెండోది దానికి సంబంధించినటువంటి అనేక ఇవాళ మెట్రో సెకండ్ ఫేజ్ కు సంబంధించినటువంటి డబ్బులు అడిగారు. మూసీకి సంబంధించి వారు చెప్పారు డిపిఆర్ఏ రాలేదని. వాళ్ళు పోయి మూసీ నిద్ర కూడా చేశారు. అందరం కూడా మూసీలో ఉన్నటువంటి వాటిని మొదలు మీరు ఎఫ్జిటి రాష్ట్రం ఎట్లా వ్యవహరిస్తుంది అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. నిన్న కాన్క్లేవ్ లో కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, చేతులెత్తేసిందిగా 6 గ్యారంటీలకు మేము ఎవడెన్ని అడ్డం వచ్చినా ఇంకేమో అన్నాడు వాడు, ఆయన అడ్డం వచ్చినా ఈయన అడ్డం వచ్చినా మేము 6 గ్యారంటీలు చేస్తామన్నారు. ఇవాళ ఎవడు అడ్డం వచ్చిందని 6 గ్యారంటీలు ఆపుతున్నారు. ఏకంగా చేతులు ఇట్లా మెల్లమెల్లగా లేపుతున్నాడు. ఆఖరికి ఇట్లా అనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడుతా ఉంది. కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకురావడంలోనూ రాష్ట్రానికి సంబంధించిన హామీలు అమలు చేయడంలోనూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. అంటే అమలు చేయాల్సినటువంటి హామీలు చాలా ఉన్నాయి, వాటికి సంబంధించి నిధుల కరువు ఉంది. సో ఇప్పుడు అందుకోసమే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కేంద్రం చిన్న చూపు చూస్తోంది. ఇటువంటి అంటే డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ ప్లే చేస్తోంది కాంగ్రెస్. మేడం చాలాసార్లు చెప్పారు, ఇచ్చిన హామీలు మేము
4-5 తప్ప మిగిలిన 2-3 హామీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు ఈ రోజు లేదు కాబట్టి రకరకాల లోన్స్ కోసం, కొత్త లోన్స్ కోసం తక్కువ వడ్డీతో ట్రై చేస్తున్నాం. ఇవి చేయకుండా మిగిలిన హామీలు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ కే పోలేమని చెప్పాము గతంలో చాలా. సో ఇట్స్ అ ఫ్యాక్ట్. కొన్ని హామీలు ఇంకా మేము నెరవేర్చలేదు. ఇక పాలిటిక్స్ లో ప్రతి అంశం కూడా పొలిటిసైజ్ చేస్తాయి అపోజిషన్స్ కానీ ఎవరైనా సరే. ప్రతి అంశాన్ని అది హైడ్రాని స్వాగతిస్తాయి, మళ్ళా దాన్ని వ్యతిరేకిస్తాయి. మూసీని స్వాగతిస్తాయి, మళ్ళా అక్కడ నిద్రలు చేస్తాయి. ఇది పొలిటికల్ అజెండాతో చేస్తాయి. ఇంతకుముందు పురెడ్డి గారు అన్నట్టు డిపిఆర్ తయారు కాలేదు, డిపిఆర్ తయారవుతుంది. కేంద్రమే చెప్పాలి నేను తీస్తామని. ఆ ప్రపోజల్ అనేది వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఇస్తే చాలు, ఇంటెన్షన్ చెప్పినా సరిపోతుంది. డిపిఆర్ వచ్చినప్పుడు అది 100% కేంద్రం ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ కాదు. దిలీప్ గారు ఒకసారి కేంద్ర మంత్రిని కలిసినప్పుడు డిపిఆర్ అది ఇవ్వండి, ఆ తర్వాత డిసైడ్ చేద్దామని చెప్పారని మీరే అంటే లైక్ ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసినట్టు ఉన్నారు కదా. అవును, నేనేమంటానంటే మాకున్నటువంటి కాంటెంప్లేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ యొక్క లిస్ట్ ఇవ్వడం, దానికి ఇంత అవుతుంది అంచనా, దీని మీద మీ సహాయం కావాలి అంటే ఇట్స్ బిగ్ ప్రాసెస్. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ప్రాజెక్ట్ కాంటెంప్లేట్ చేసి దానికి లోన్స్ తెచ్చుకోవడం కానీ లేదా ఎయిడ్ తెచ్చుకోవడం అనేది లెంతీ ప్రాసెస్. దాని ముందు దాని ఏమంటారు స్టేట్ వాళ్ళు కూడా ఒక రైల్వే లైన్ మీకు సాయం చేశారనుకోండి, సర్వేకి 5 కోట్లు ఇస్తాడు ఈ సంవత్సరం. అసలు రైల్వే లైన్ ఎగ్జిక్యూట్ చేయడం ఈ బడ్జెట్ లో కాదు, వచ్చే బడ్జెట్ లో స్టార్ట్ అవుతుంది. సో అట్లా మనం ముందు మన ఇంటెన్షన్ ఏంటో, మనకు కావాల్సిన నిధులు ఏంటో వాళ్ళకు లిస్ట్ ఇస్తే వాళ్ళు పర్వాలేదు సూచన దాని సూత్రప్రాయంగా అంగీకరించినా కూడా డిపిఆర్ ఏముందండి 1 నెల రోజులు తయారు చేస్తారు మన ఆఫీసర్లు. అది పెద్ద విశేషం కాదు కన్సల్టెన్సీకి ఇవ్వడం. ఎందుకంటే అది సీఎం గారే చెప్పినట్టుగా అది ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్, అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్ కాబట్టి కొన్ని ప్యాచెస్ లో బిట్స్ లోపల అది కమర్షియల్ యాంగిల్లో టూరిస్ట్ స్పాట్లు కావచ్చు, బోటింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, జైంట్ వీల్ కావచ్చు, ఇవన్నీ ఆదాయం వచ్చేటువంటి. దిలీప్ గారు టైం తీసుకోవడంలో ఎవరైనా తప్పు పట్టట్లేదు. కాకపోతే మేము మూసి ప్రక్షాళన గురించి అడుగుతున్నాము, వీటన్నిటి గురించి అడుగుతున్నప్పుడు ఎక్కడ వాళ్ళు చేసిన సాయం ఎక్కడ అని ఆ క్వశ్చన్ ఇప్పుడే మీరు రేజ్ చేస్తున్నారని అది అడుగుతారు కదండి. ఇప్పుడు అంతకుముందు మిషన్ భాగీరథ పైసలు అడిగారు, మిషన్ కాకతీయకి అడిగారు, కేంద్రం ఇవ్వలేదు. వాళ్ళు డిపిఆర్లు ఇచ్చినా ఇవ్వలేదు, ఏవి ఇచ్చినా ఎన్ని పిటిషన్లు ఇచ్చినా ఇవ్వలేదు. అప్పుడు కూడా అడిగారు. అప్పుడు ఓన్లీ కాళేశ్వరం వచ్చేవరకల్లా అదో కన్సార్టియం ఏర్పడి బ్యాంక్స్ ద్వారా కొంత, విదేశాల ద్వారా వరల్డ్ బ్యాంక్ ద్వారా కొంత ఇట్లా వచ్చినాయి కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ అన్నట్టున్నారు మా కాన్సెప్ట్ కూడా లేకుండా ఈ రూల్స్ కూడా రావు అని. సో అట్లా ఏమన్నా ఉన్నా కూడా పర్వాలేదు. కాబట్టి ఇట్స్ మనకున్న ఇంటెన్షన్ ఏంటి, మనం ఏం చేయదలుచుకున్నాం, దానికి వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకరించినా కూడా ఈవెన్ మన మెట్రో రైలు. ఓకే, మీరు మిషన్ భగీరథ అంటే ఒకటి గుర్తొచ్చింది, కిషోర్ గారే చెప్పాలి. కిషోర్ గారు, ఈ మిషన్ భగీరథ అనేది స్టార్ట్ అయిన తర్వాత హర్గల్ జల్ మిషన్ అనేది ఒకటి పెట్టారు. సో ఈ లోపే ఇది వచ్చింది కాబట్టి ఈవెన్ నీతి ఆయోగ్ కూడా మిషన్ భగీరథకు సమ్ అమౌంట్ కూడా రికమెండ్ చేసింది. బట్ అదేం ఇచ్చినట్టు లేదు కదా. ఇవ్వలేదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. 25,000 కోట్లు 25,000 కోట్లు రెండుటి కలిపి కాకతీయ మిషన్ కలిపి రికమెండ్ చేసింది కానీ ఇవ్వలేదు. చాలా ఇప్పుడు ఈవెన్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చాలా రోజులు మన స్టేట్ ఇంప్లిమెంట్ చేయలే. ఎందుకంటే వాళ్ళ స్కీమ్ కంటే మా స్కీమే బెటర్ అని. అట్లాంటప్పుడు ఏం చేయాలా, దానికి ఇంటెండ్ చేసినటువంటి దేశవ్యాప్తంగా ఇచ్చే బడ్జెట్ లో ఆ ప్రపోర్షనేట్ గా మనకు ఒక గ్రాంట్ కింద ఇవ్వాలి. గ్రాంట్ కింద ఇస్తే అప్పుడు మనకు రిలీఫ్ వస్తుంది. అందులో మనం పెడుతున్నట్టు చాలా ఏళ్ళు తీసుకోలేదు ఆరోగ్యశ్రీని. అది మనందరికీ తెలుసు. ఎందుకంటే అసలు కేంద్రం ఇంటెండ్ చేసిన స్కీమ్ కంటే మనది బెటర్ స్కీమ్ అని. ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా చాలా రోజుల వరకు కేంద్రం ఇచ్చే ఇన్సూరెన్స్ కంటే మా ఇన్సూరెన్స్ పెద్దది కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ ఉంది, ఆయుష్మాన్ భారత్ తీసుకోలేదు. మరి తీసుకోలేదు కదా. ఇవన్నీ ఏంటంటే అప్పుడు అట్లాంటి సందర్భాల్లో టు దట్ ఎక్స్టెంట్ ప్రపోర్షనేట్ గా గ్రాంట్స్ ఇస్తే అయిపోయాయి. ఇక్కడ కాదు ఇంకో దగ్గర మా స్కీమ్ బెటర్ అయితే మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మాకైతే రావాల్సిన పైసలు ఇంకో రూపంగా ఇవ్వాలి కదా. సో మిషన్ కాకతీయ భగీరథలో కూడా మేము మీ సెంట్రల్ స్కీమ్ లో మేము జాయిన్ కాకపోతే ప్రపోర్షనేట్ గా మనకు ఆ అమౌంట్ ఇంకో గ్రాంట్ రూపంలో రావాలి. అట్లా జరగలేదు గతంలో. ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అడిగినా కూడా ఇవ్వలేదు. కాళేశ్వరానికి కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. సరే నువ్వు దాని కరప్షన్ అనుకున్నావు, ఇంకేదో ఏటీఎం టు ద ఫ్యామిలీ ఆఫ్ కేసీఆర్ అనుకున్నావు. మరి పాలమూరు రంగారెడ్డి పోయి దానికి ఏదో డిపిఆర్ పోయింది కదా, ఎంత టైం పడుతుంది దాన్ని కూర్చొని క్లియర్ చేయడానికి. ఓకే కిషోర్ గారు, ఇందులో కరెక్ట్ పాయింట్ ఎత్తారండి మీరు, దిలీప్ కుమార్ గారు కూడా. ఇప్పుడు బేసికల్లీ మొన్న ప్రధానమంత్రి గారు కూడా ఇదే చెప్పారు. రేవంత్ గారు అంతకుముందు 2017-18లో 16, 17, 18 అనుకుంటారు. ఇప్పుడు మన అన్ని రాష్ట్రాలకి అన్నట్లుగానే అనుకోండి
ఒక 70,674 ఇండ్లు మనం ఆవాస్ యోజన స్కీమ్ కింద కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే అవి కట్టడం కాకుండా వాడడం కాకుండా తిరిగి పంపించారు. మీరు పోయిన సంవత్సరం నా దగ్గరికి వచ్చి కేంద్ర ప్రభుత్వ పథకమే అయినా ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ లాగా మేము ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి మేము కట్టుకుంటాము, కానీ మీ స్కీమ్లో భాగంగా కాదు, మేము సపరేట్గా చేసుకుంటున్నాము, మా స్కీమ్ పద్ధతులు వేరే ఉంటాయి, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి కడతాము. దానికి ఈ ఆవాస్ యోజన పైసలు అప్లై అయ్యేటట్లుగా మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే నేను ఇచ్చాను కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. కానీ ఇప్పుడు మార్చి మొదటి వారం వచ్చేసింది, దాదాపు మీరు అంటే ఫిబ్రవరి ఆఖరికి అనుకుంటా వారు వెళ్ళింది, లేకపోతే మార్చి మొదటి వారంలోనే వెళ్ళారు. ఇంత సమయం అయింది కదా, మీరు ఇంతకు సర్వేనే కండక్ట్ చేయలేదు, లబ్ధిదారులు ఎవరు అని చెప్పి, ఎవరెవరికి ఇండ్లు అని చెప్పి అసలు పనే మొదలు పెట్టలేదు. ఈ సంవత్సరము గ్రాంట్ అయిన డబ్బులన్నీ మురిగిపోతాయి కదా, కొంచెం ఇట్లాంటివి కాస్త పట్టించుకోండి రేవంత్ గారు అని చెప్పారు. అంటే నేను అనేది ఏంటంటే ఒక పొలిటికల్ స్టంట్ గా మీరు చూడండి, కేసీఆర్ గారికైనా ఇప్పుడు రేవంత్ గారికైనా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికైనా మీరు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులకి దొరికినన్ని సార్లు అపాయింట్మెంట్లు ఎప్పుడు కూడా రిజెక్ట్ చేశారు, కాదన్నారు, కూడదన్నారు అని చెప్పి ఎప్పుడు కూడా కంప్లైంట్ కూడా రాలేదండి ఏ ప్రతిపక్ష పార్టీ దగ్గర నుంచి కూడా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రధానమంత్రి గారు ఇస్తారు. ఇచ్చిన దాన్ని కేంద్రము రాష్ట్రము కలిసి ఏ విధంగా ఫాస్ట్ గా మనం అభివృద్ధి సంక్షేమమో చేసుకుందాం అనేది కాకుండా లోపలికి వెళ్ళడము, ఒక లిస్ట్ ఇచ్చి వచ్చాము అని చెప్పి అనడము, బయటికి రాగానే ఒకటి పెట్టేసి కేంద్రం వివక్ష చూపిస్తుంది మా రాష్ట్రానికి అని చెప్పి ఏ రాష్ట్రం మారైనా కానీ అదొక స్పెసిఫిక్ ప్యాటర్న్, అది మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా జరిగేది. సో ఇది నేను చెప్పేది. ఈ రోజైనా కానీ మీరు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అన్నారండి, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్వి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అని కలిపినా కానీ ఈ రోజు ఇస్తున్నారు, ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నారు. అసలు ఆయుష్మాన్ భారత్ అనే మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని ఈ రోజు కూడా, కాకపోతే రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా మోసం జరుగుతుందో చూడండి. ఇప్పుడు అదే ఆయుష్మాన్ భారత్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి ఉంటే ప్రజలకి మంచిదయ్యేది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిదయ్యేది. లేదు మన కొన్ని ఏంటంటే లేదు ఇది కేంద్రం కిషోర్ గారు అంటే 2021 ఏదో ఆయుష్మాన్ భారత్ సంబంధించి అంటే ఆ పరిధిలో ఉన్న వాటిని ఆయుష్మాన్ భారత్ కింద చేర్చడం, లేదంటే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇప్పించడం, మేబీ అంటే చివరాఖరిలో ఎలక్షన్ ముందు ఆ టైం సెషన్స్ జరిగినప్పుడు. నేను ఒకటే ఒక ప్రశ్న అండి, ఇందుకే కేంద్రం కూడా కొన్ని స్టాండర్డ్స్ అనేవి, కొన్ని గైడ్ లైన్స్ అనేవి, కొన్ని పద్ధతులు అనేది పెట్టుకునేది. ఎందుకంటే తను డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకి చెప్పాలి కదా, మీ దగ్గర నుంచి ట్యాక్స్ల రూపేణా మేము డబ్బులు తీసుకునేది ఏ విధంగా ఖర్చు పెట్టామని. ఈ రోజు చూడండి, నిజంగానే పేదలకు ఎవరికైనా 5 లక్షల వరకు ఏ ప్రైవేట్ పబ్లిక్ హాస్పిటల్ అయినా ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుందండి. రేపు పొద్దున్న యశోదలో నేను పోయి ఏదైనా గుండెపోటుకో దేనికో ఒక దానికి జాయిన్ అయితే 2 లక్షలు, ఎవరైనా పేదవాడు జాయిన్ అయితే నిజంగానే 5 లక్షల వరకు ఉచితంగా జరుగుతుందా? ఈరోజు ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఎవరికైనా వచ్చాయా డబ్బులు? 10 లక్షలకు పెంచారు, 10 లక్షలకు పెంచారు, కానీ ఒక్క పైసా వస్తుందా అన్న? మీరు చెప్పండి, 1 రూపాయి వస్తుందా? ఇది పరిస్థితి అండి. ఇప్పుడు మనము రాజకీయాలు చేయడం కాదు, ఇవన్నీ దాదాపు టేకన్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయిన పరిస్థితి అండి దేశం మొత్తంలో. కోవిడ్ సమయంలోనే ఇదున్న సమయంలో. సో నేనేమంటున్నానంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, ప్రతిదాన్ని రాజకీయం చేయడం, ప్రజలు అది అర్థం చేసుకున్నారు. ఈ రాజకీయాలు చేస్తూనే ఉంటాయి, కానీ మనకి కూడా ప్రస్తుతం మాట్లాడుకునే దానికి ముఖ్యంగా ఈ వైద్యంకు సంబంధించి, విద్యకు సంబంధించి అందరికీ అంటే డబ్బున్న వాళ్ళకి అనేది కాకుండా అందరికీ ట్రీట్మెంట్ అందే విధంగా, అందరికీ విద్య అందే విధంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. మార్పులైతే అది మాత్రం క్లియర్. ఎందుకంటే సంపాదించింది పూర్తిగా వైద్యానిక లేదంటే చదువుక, ఈ రెండింటికే వెళ్ళిపోతుంది. ఇప్పుడు జ్యోత్స్న గారు, పోరెడ్డి గారు చెప్పినట్టు సరే, ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇక్కడ కూడా ఆయుష్మాన్ భారత్ వస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ కావాల్సినటువంటి ఫండ్స్ ఈ హాస్పిటళ్లకు రిలీజ్ కాకపోవడం మూలాన ఏ ఒక్క హాస్పిటల్లో కూడా సరైనటువంటి వైద్యం అంతలేదు. ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్ కన్నా మీ కంట్రిబ్యూటర్ ను పంపించండి, ఎక్కడ కూడా అసలు ఆ అందుబాటులో లేకుండా అయిపోయింది, పూర్తిగా గాడి తప్పింది పరిపాలన అంతా కూడా. రెండవది నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 1,50,000 కోట్లు అప్పు చేసింది ఈ 15
రోజుల ఓ, 15 నెలల మళ్ళీ కాలంలో. దానికి సమాధానం నేను- చెప్పుకోవడానికి నేను- time నేను- ఉంది. నేను- Please, నేను- please, నేను- please. time- మళ్ళీ అప్పుల నేను- లెక్కలోకి వెళ్తే నేను- ఒకటి నేను- ఒకటి నేను- ఒకటి నేను- కిషోర్ గారు జోష్కా గారు, రాష్ట్రం నుంచి జోష్కా గారు, ఆ, జోష్కా గారు, జోష్కా గారు, Concluding ఒక్క- రండి, నేను- concluding రండి. conclude. నేను రోజు 333 కోట్లు అప్పు చేస్తుందని చర్చ జరుగుతుంది, ఆమె అమలు చేస్తలేదని చర్చ జరుగుతుంది కాబట్టి వీటిని అన్నిటినీ డైవర్ట్ చేయడానికి వివిధ అంశాల మీద ఇయ్యాల కేంద్రం ఇస్తలేదు. కేంద్రం చాలా Okay. ఇస్తుంది, ఆయనకు రాజకీయాలు తప్ప ఇంకొకటి, ఆయనకు డెవలప్మెంట్ తప్ప ఇంకొకటి లేదు మోదీ గారికి అని ప్రశంసించినటువంటి వాళ్ళే ఇవాళ అమర నిరాహార దీక్షకు పోతామని ఓకే చెప్పడంలోనే చూద్దామండి ఈ కేంద్రం నుంచి డైవర్షన్ తెచ్చిన పాలిటిక్స్ ఉంది. నిధులపై సమీక్షిద్దాము సవాల్ విసురుతున్నారు. మరి చూడాలి బీజేపీ నేతలు ఆ సవాల్ను స్వీకరించి ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది లెక్క కడతారా లేదా అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. దేవిప్రసాద్ గారు, కిషోర్ గారు, దిలీప్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.